మనం చేసే పనులు లీలలు అనరండి, భగవంతుడు చేసే పనులే లీల అంటారు. ఇక్కడ మనం చేసేవాడిని కర్మలు అంటారు. ఏం చేస్తాం, ఆ భగవంతుడి పనులు లీల అనాలి. అలా లీలలు ఒక అర్థం ఉంటుంది, అది కథాపరమైన అర్థం. లోపల ఒక అంతరార్థం దాగుంటుంది, ఇది మంత్రార్థం లేదా పరమార్థం అంటారు. కనుక హనుమన్నామంలో లీలార్థం మంత్రార్థం రెండూ చెప్పుకున్నాం, పరమార్థం కూడా చెప్పేసుకున్నాను. లీలార్థం ఏంటంటే గొప్ప దవడలు ఉన్నవాడు అంతే. పరమార్థం ఏంటి, జ్ఞానవాన్ అస్త్రవాన్, ఇవి అర్థములు. అలాగే ఆంజనేయ లీలార్థం ఏంటి, అంజనాదేవి కొడుకు. ఇప్పుడు పరమార్థంలోకి వెళదాం. మళ్ళీ శాస్త్ర సహాయమే, ఎక్కడి నుంచో తెచ్చి బట్టతలకి మోకాలికి ముడిపెట్టడం కాదండి, శాస్త్ర ప్రమాణముతోనే అన్వయించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వేద మంత్రముల్లో అనేక భాగములకు వైదికార్థం అంజనములు అని నామం వాడారు. ఇది చూడండి, వేదములో మంత్రములకు అంజనములు అని పేర్లు. ఇప్పుడు అంజనం గురించి ఆలోచిద్దాం. అంజనం అంటే ఏమిటి? అంజనం అంటే చాలామందికి తెలిసి ఇక్కడ కాటుక. అది ఇప్పుడు ఎంతమంది పెట్టుకుంటున్నారో తెలియదు. ఇక్కడ పూజ చేసి పువ్విస్తే ఒక స్త్రీమూర్తికి ఆవిడ ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే జడల్లో చాలా కత్తిరింపులు ఏం చేస్తాం, ఇవన్నీ బాధాకరమైన అంశం. మళ్ళీ చెప్తే కోపగించుకుంటారేమో, మహా కోపగించుకుంటే రేపు రారు, అంతే కదా, పర్వాలేదు. ఇవి పరిస్థితులు. కాటుకను ఉండేది, ఆ కాటుకు కూడా ఒక పద్ధతి ఉందండి. ఇక్కడ కొందరు పెద్దలు ఉన్నారు, వాళ్ళు గుర్తుకొస్తుంది. కానీ శ్రావణ మంగళవారం కాటుకలు గుర్తున్నా చాలు. ఆ కాటుక తీసే పద్ధతి ఒకటి ఉన్నది, ఆ పద్ధతిలో ఒక శక్తి ఉంది ఏదో. ఈ అంజనములు అనేక రకాలు ఉంటాయి. అంజనాలు వేయడం అనేది ఒకటి ఉంది, మీకు తెలుసో లేదు, ఇప్పటికీ ఉంది. మలయాళ దేశం మొదలైన చోట్ల ఉన్నాయి. అయితే మనం ఏం నమ్మం, సెక్యులర్ వాళ్ళం కదా. కానీ మీకు తెలియదు, ఈ సెక్యులర్ దేశాన్ని పాలించే రాజకీయ నాయకులు మాత్రం అంజనాలు వేయించుకుంటున్నారు, మాకు తెలుసు. ఇంట్లో యాగాలు కూడా చేస్తారు గెలవడానికి. కానీ లోకక్షేమం కోసం యాగం చేయమంటే మాత్రం సెక్యులర్గా అంటారు. వాళ్ళ క్షేమం కోసం మాత్రం చేసుకుంటూ ఉంటారు. కానీ లోకక్షేమం కోసం యాగం చేయగలిగే నాయకులు వస్తే వాళ్ళు బాగుంటారు, లోకం బాగుంటుంది. అలా నాయకులు రావాలని కోరుకుందాం. సరే, మొత్తానికి అంజనాలు వేయడం ఒకటి ఉంటుందండి. ఈ అంజనాలు ఏం చేస్తాయంటే రకరకాల మూలికలతో అంజనాలు వేయడం ఒకటి ఉంది. అదేవిధంగా మంత్రితమైనటువంటి ధాతువులతో కూడా అంజనాలు వేస్తారు. దానితో పోయిన వస్తువును చూడవచ్చు. కొన్ని శాస్త్రాల్లో కొన్ని రకాల మూలికల పేర్లు చెప్పారు. ఆ మూలికను అరగదీసి కాటుక కింద పెట్టుకుంటే మన చుట్టూ ఉన్నటువంటి సూక్ష్మమైన వాతావరణంలో ఉన్న భూత ప్రేతాలను చూడవచ్చుట. అంటే ఆ మూలికలు చెప్తారా రాసుకుంటామని అడగండి, అంత చూడాల్సిన ముఖాలు ఏం కావు, కూడా ప్రయత్నం చేయొద్దు. ఇక్కడ ఉన్నాయి, శాస్త్రంలో మాత్రం ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే మన చుట్టూనే తిరుగుతుంటాయి, మనకు కనబడవు. ఒక ఆయన అన్నాడు, నేను నమ్మనండి పిశాచాలని దెయ్యాలని. నమ్మకపోతే వాటికి చాలా క్షేమం, వాటికి వచ్చి మీద పడినా తొలగించుకునే ప్రయత్నం చేయం, అందుకు వాటికి హాయిగా ఉంటుంది. ఇక్కడ నమ్మితేనే ప్రయత్నాలు ఉంటాయి. సరే, మొత్తానికి అవి ఉన్నాయి, వాటిని చూడగలిగేటటువంటి విషయం ఉంది. ఇప్పుడు ఆ ప్రయత్నం మనకెందుకు? ఇంకో రకం అంజనాలు ఉన్నాయట. ఇవేం చేస్తాయంటే దాచిపెట్టే నిధి నిక్షేపాలు ఏవైనా ఉంటే వాటిని చూడగలిగే శక్తి ఉండదుట. దయచేసి నాకు అంజనాలు కూడా తెలియవండి, శాస్త్రంలో ఉందని మాత్రమే చెప్పగలప్పుడు. కనుక దాచిపెట్టిన నిధి నిక్షేపాలని చూడడానికి మరికొన్ని అంజనాలు చెప్పారు. అలాగే పోయిన వస్తువులు, పోయిన విషయములు తెలుసుకోవడానికి కూడా అంజనములు చెప్పారు. ఎంత అందమైన భావం ఉందో పరిశీలించండి ఇక్కడ. ఇవి కదా అంజనం అంటే. దీన్ని బట్టి ఒక్కటి అంజనం అంటే నిర్వచనం ఏంటంటే, ఉన్న వస్తువే కానీ కనబడకుండా ఉంది గనక, ఉన్న వస్తువు కనబడకుండా ఉన్నప్పుడు దానిని చూపించడానికి పనికొచ్చే సాధనం పేరు అంజనము. నేను తెలుగులోనే చెప్పాను కదా. ఇప్పుడు ఉన్న వస్తువే కనబడట్లేదుట. ఏమిటో చెప్పండి, వేదాంత శాస్త్రం బాగా తెలిసిన వాడికి తెలుసు. ఉన్న వస్తువు ఈశావాస్యమిదం సర్వం, విశ్వమంతా పరమాత్మయే. ప్రతివాడికి పద్యాలు వచ్చి ఇందుగలడు అందు లేడని సందేహం అవ్వలదు. భగవంతుడు ఎక్కడ లేడండి, అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాడు అందరూ కబుర్లు చెప్తారు, కానీ అంతటా ఉన్నవాడిని ఎంతమంది చూడగలుగుతున్నారు? కనుక భగవంతుడు కొత్తగా పుట్టే వస్తువు కాదు, ఉన్నవాడే. ఉన్న భగవంతుని చూడాలంటే ఏం చేయాలి? ఎక్కడున్నాడు? ఇప్పుడే చెప్పాం కదండి, ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాడని చూపించిన వాళ్ళు లేడా? అంతటా ఉన్నాడు అని ఇప్పుడు చూపిస్తున్నాడు. చూపించిన వాడు ఎక్కడున్నాడు? ఎక్కడ ఉన్నాడుగా, అంటే వాళ్ళలోనూ ఉన్నాడు. కానీ వాడిలోనూ బయట ఉన్నటువంటి భగవంతుని చూడగలగాలి. ఉంటే కనబడాలి కదండి. అంటే నీ ముఖం ఉందా అని అడిగాడు ఒక ఆయన. ఉంది, మరి కనబడితే మన ముఖం మనకు కనబడుతుందో చెప్పండి. ఇక్కడ మన ముఖం మనకు కనబడాలంటే ఏం కావాలి? అద్దం. అప్పుడు అద్దంలో కనబడేది మన ముఖమా? అద్దంలో ముఖం చూసి దాన్ని చూసి ఆహా ఎంత బాగుందో అనో, ఇక్కడ ఉంది అది. కనుక నీ ముఖమైనా అద్దంలో చూడాలి, అది నీది కనుక. ముఖం కంటే దగ్గరవాడు ఒకడున్నట్ట. నీకంటే, నీ దేహం కంటే దగ్గరవాడు ఎవడో వాడు పరమాత్మ, వాడు హృదయంలో ఉన్నాడు. వాడిని చూడాలంటే దాని సాధన వేరు. కనుక నీలో విశ్వంలో ఉన్న పరమాత్మని చూడాలి అంటే దానికో అంజనం ఉందిటండి.
ఈ అంజనం ఎవడు వేస్తాడు అంటే అంజనం వేసేవాడి పేరు గురువు. ఆ వేసే అంజనం పేరేమిటి? ఎంత గొప్పగా చెప్పాడు. అజ్ఞాన తిమిరాంధస్య, మీరందరూ గురుస్తుతి చేస్తారు. అజ్ఞాన తిమిరాంధస్య, మళ్ళీ అనండి, జ్ఞాన అంజన శలాకయ అన్నారా లేదు మీరే? జ్ఞానాంజన శలాకయ, జ్ఞానమనే అంజనముతో అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టి సర్వవ్యాపకమైన ఆత్మతత్వాన్ని చూపించేవాడు గురువు అన్నారు ఇక్కడ. కనుక జ్ఞానం అంజనం ఉన్న సత్యాన్ని చూపిస్తుంది. అలాంటి అంజనం గర్భంలో ఉన్నప్పుడే నారదుల ద్వారా కంటికి పూయించేసుకున్నాడు, మనస్సు అనే కంటికి. ఎవడు? ప్రహ్లాదుడు. అందుకే ఆయనకి పరమాత్మ తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. హిరణ్యకృష్ణుడికి ఆయన తప్ప అన్నీ కనబడుతున్నాయి. ఏం చేస్తాం ఇక్కడ? అందుకు ఇందుగలడు అందు లేడని సందేహం వల్ల చెక్కి సర్వోపగతం ఎందెందు వెతక చూచినా అని చెప్పాడు ఆయన. వెతక చూచినా అంటే అంజనం ఉండాలి. కనుక జ్ఞానాంజనంతో గురువు సర్వవ్యాపకమైన బ్రహ్మమును చూపిస్తాడు. అందుకే వేదమంత్రములకు అంజనములని పేర్లు ఎందుకు వచ్చాయంటే ప్రత్యక్ష ప్రమాణాలతో తెలుసుకోలేని సత్యాలని తెలియజేయగలిగే శక్తి ఉన్న వాటికి వేదమని పేరు. ప్రత్యక్షేన అనుమానేన యస్తూపాయం న విద్యతే. వేద శబ్దానికి నిర్వచనం ఏంటంటే ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలతో, అంటే ఫిజికల్గా మెటీరియల్గా ప్రూవ్ చేయలేని సత్యాలని రుజువు చేసి చూపించగలిగే శక్తి ఉన్న శాస్త్రం పేరు వేదము. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఎంత అందంగా చెప్పాడు ఇక్కడ. కనుక ప్రత్యక్షంగా కనబడదు కానీ ఉంది, అలాంటి సత్యాన్ని చూపించడానికి వేదం కావాలి. ఇప్పుడు తెలిసింది కదా వేదమంత్రములకు అంజనములని పేర్లు ఎందుకు వచ్చిందో. హనుమంతుడంటే వేదాది సర్వశాస్త్ర సంపన్నుడు. అందుకే అటువంటి జ్ఞానాంజనము కలవాడై, అటువంటి వేదమంత్రముల రూపుడై సత్యస్వరూపాన్ని దర్శించేవాడు, దర్శింపజేయేవాడే అంజనా తత్వము కలిగిన ఆంజనేయుడు. ఇది దీని యొక్క అర్థం అండి ఇక్కడ. కానీ ఆంజనేయుడిని ఉపాసన చేస్తే సత్యాలను చూపిస్తాడు. అంతేకాదు ఎవరూ చూడలేని, ఎక్కడుందో తెలియలేని సీతమ్మను అంజనం వేసి గాలించినట్టు గాలించి పట్టుకున్నాడు ఆంజనేయుడు. ఇది కూడా గ్రహించవలసిన అర్థం ఇక్కడ. ఎంత రహస్యం ఉందో చూసారా. ఇప్పుడు ఆంజనేయ అనగానే అంజనాదేవి కొడుకు అనే భావం వదలద్దు, కానీ అదే పట్టుకు వేలాడద్దు. ఆంజనేయ అంటే వేద మంత్ర రూప, జ్ఞానస్వరూప, ఇది అర్థం ఇక్కడ. జ్ఞానాంజన స్వభావుడు. అందుకే అంజనా భావమే ఆంజనేయం అన్నాడు ఇక్కడ. అంటే మంత్రభావం జ్ఞానస్వరూపమే ఆంజనేయుడు. ఇప్పుడు ఆంజనేయుడు అంటే జ్ఞానస్వరూప అనే మాట మళ్ళీ తెలిసిపోయింది. దీన్ని బట్టి ఆంజనేయుడు మంత్ర విగ్రహుడు. మంత్రం ఏం చేస్తోంది? ప్రత్యక్షంగా చూడలేని దివ్యత్వాన్ని నీకు చూపించగలదు, తెచ్చే అనుభవానికి తేగలదు. అందుకే మంత్ర వల్ల తెలిసే దివ్యత్వాన్ని హనుమంతుడు కలిగి ఉన్నాడు, అందిస్తున్నాడు కనుక ఆయన పేరు ఆంజనేయుడు. ఇప్పుడు 3 నామాలకు వ్యాఖ్యానం అయిపోయింది కదా. హనుమాన్, ఆంజనేయ, మారుతి. మారుతి నిన్నే చెప్పుకున్న మరుద్గణముల స్వరూపము, ప్రాణశక్తి స్వరూపుడు హనుమ. అందుకే వాయుపుత్రుడు అని చెప్పడంలోనే ప్రాణస్వరూపుడు అని అర్థం ఇక్కడ.